గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఈరోజు మరొక టాపిక్‌తో మీ ముందుకు రావటం అయితే జరిగింది. ఈరోజు తీసుకొచ్చినటువంటి టాపిక్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో సైమల్టేనియస్‌గా టైటిల్‌లో కూడా చూసే ఉంటారు. ఓకే. సో, రిగార్డింగ్ పాన్ కార్డ్‌కి సంబంధించినటువంటి ఈమెయిల్ అండ్ ఫోన్ నంబర్ అనేది అప్డేట్ చేసుకోవటం ఎలా? ఓకే. సో, బేసికల్లీ ఈ యొక్క వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, మనం ప్రీవియస్‌గా ఒక వీడియో చేసాం నిన్నటి రోజున. సో, రిగార్డింగ్ ఎవ్రీ పాన్ కార్డ్‌కి ఆల్ ఈ సర్వీసెస్ మనకి ఎనేబుల్ అవ్వాలి అంటే మస్ట్ అండ్ షుడ్‌గా ఈమెయిల్ ఐడీ అండ్ మొబైల్ నంబర్ అప్డేటెడ్‌గా మన సొంతయి ఉంటేనే మీరు చేసుకోగలరు. లేదంటే ఆల్ ఆర్ డిజేబుల్డ్ అని చెప్పేసి లైక్ ఇలా మనకి ఒక ఇన్ఫర్మేషన్ అయితే నేను రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో, అందులో భాగంగానే నాకు ఆ ఒక వీడియోలో వచ్చిన రెగ్యులర్ కామెంట్స్, "సార్ మేము చేసుకోవచ్చా ఆన్‌లైన్‌లో? మా ఈమెయిల్ ఐడీ మేము అప్డేట్ చేసుకోవచ్చా? మా మొబైల్ నంబర్ నేను అప్డేట్ చేసుకోవచ్చా?" అని చెప్పేసి అడుగుతున్నారు. సో, వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఈ వీడియో. సో, రిగార్డింగ్ దట్ మీకు లైవ్ అయితే నేను చూపించేస్తూ ఉంటాను ఇక్కడ. అంటే లైక్ సమ్ స్క్రీన్ షాట్స్ అట్ స్టెప్ బై స్టెప్ మీరు ఫాలో అయిపోయి మీరు అందరూ కూడా అప్డేట్ చేసేసుకోండి. ఎందుకంటే ఇది చాలా క్రూషియల్ అండ్ క్రిటికల్ అప్డేట్ కాబట్టి సో, దీని మూలంగా మీరు చాలా ఇబ్బంది పడతారు. సో, మీకు ఏదైనా ఎక్కడన్నా పాన్ కేవైసీ చేయాలన్నా సరే ఓటీపీ అడుగుతూ ఉంటుంది. ఓకే. మొబైల్స్ పని చేయనప్పుడు మనకి ఈమెయిల్ ఐడీకి కూడా ఓటీపీ వస్తూ ఉంటుంది. ఓకే. ఇవన్నీ మిస్ అవ్వకూడదు అనుకుంటే మీరు ఇప్పుడు ఈ వీడియో చూసిన వెంటనే మీరు అప్డేట్ చేసుకోండి. సో, బేసికల్లీ ఈ యొక్క సర్వీస్ మీరు చేసుకోవాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ఎస్డిఎల్ పాన్ అని చెప్పేసి మీరు టైప్ చేయండి. సో, ఎన్ఎస్డిఎల్ పాన్ అని టైప్ చేయగానే మనకి సమ్ సెర్చ్ రిజల్ట్స్ అయితే వస్తాయి. సో, దీంట్లో మనకి ఆన్లైన్ ఎన్ఎస్డిఎల్ సర్వీసెస్ అని చెప్పేసి ఫస్ట్ ఆప్షన్ ఉంది. సో, అది క్లిక్ చేయగానే మనకి ఒక హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ కాంబినేషన్ ఆఫ్ సర్వీసెస్ ఉంటాయండి. మనకి పాన్ కార్డ్ రీప్రింట్ ఆప్షన్, ఈ పాన్ కార్డ్ డౌన్లోడ్, అదేవిధంగా మన పాన్ యొక్క స్టేటస్, ఓకే, న్యూ పాన్, కరెక్షన్ పాన్, ఇలా మనం రకరకాల అంటే ఒక 5 రకాల సర్వీసెస్ అయితే ఇక్కడ మనం చేసుకోవచ్చు. ఓకే. ఎయిదర్ ఫారెన్ పాన్ కార్డ్ అని చేయొచ్చు ఆర్ ఎల్స్ మనదైనా చేసుకోవచ్చు. సో, ఇక్కడ పాయింట్లోకి వచ్చేసినట్లయితే మనము ఇక్కడ అప్లికేషన్ టైప్ అనే ఆప్షన్ మనం చెక్ చేసుకోవాలి. సో, మనం ఇప్పుడు ఈరోజు డిస్కస్ చేసేది కరెక్షన్. ఓకే. మనకి స్పెషల్గా మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకో, ఈమెయిల్ అప్డేట్ చేసుకునే సర్వీస్ అయితే లేదండి. కరెక్షన్ ఫామ్ పెట్టుకోవాలి. సో, కరెక్షన్ ఫామ్లో మనం 49 చేంజెస్ ఆర్ కరెక్షన్ ఇన్ ఎగ్జిస్టింగ్ పాన్ డేటా అనే ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకుని కేటగిరీ ఏదైతే ఉందో ఇండివిజువల్ అయితే ఇండివిజువల్ ఆర్ ఎనీ ఫర్మ్ ఏదైనా ఉంటే ఫర్మ్. ఓకే. సో, మ్యాక్సిమం మీరు చూసే వాళ్ళందరూ కూడా ఇండివిజువల్ సెలెక్ట్ చేసుకోండి. అంటే మనం లైక్ ఒక ఇండివిజువల్ పర్సన్ కాబట్టి. సో, ఇండివిజువల్ సెలెక్ట్ చేసుకుని అక్కడ అప్లికెంట్ డీటెయిల్స్ అడుగుతూ ఉంటుంది. బేసిక్ డీటెయిల్స్ మీ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్. ఓకే. సో, అలా బేసిక్ డీటెయిల్స్ అయితే ఇచ్చేసేయండి యాజ్ పర్ ఆధార్. గుర్తుపెట్టుకోండి, నా పేరు చాట్రగడ్డ ప్రవీణ్ కుమార్. సో, చాట్రగడ్డ అనేది మనకి ఫస్ట్ నేమ్ అవుతుంది. ప్రవీణ్ అనేది మిడిల్ నేమ్ అవుతుంది. కుమార్ అనేది లాస్ట్ నేమ్ అవుతుంది. యాజ్ పర్ పాన్ డేటాబేస్గా పాన్కి అర్థం అవ్వాలంటే మన ఆధార్లో ఉన్న పేరు నా పేరు అది మీకు ఆల్రెడీ ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్, దాన్ని కన్సిడర్ చేసుకుని మీ నేమ్ ఇక్కడ ఇవ్వండి. సో, తర్వాత మీ యొక్క ఎగ్జిస్టింగ్ పాన్ కార్డ్ ఏదైతే ఉందో లింక్ చేయాల్సినటువంటి పాన్ కార్డ్ నెంబర్ అక్కడ ఇవ్వండి. సో, ఇచ్చేసిన తర్వాత అక్కడ రోబోట్ అడుగుతుంది అనమాట. లైక్ నేను హ్యూమన్ కాదు, అదే నేను రోబోట్ని కాదు హ్యూమన్ అనేది డిటెక్టివ్ అడుగుతుంది. సో, అది క్లిక్ చేసి సబ్మిట్ చెక్ చేస్తే మనకి ఒక టోకెన్ నెంబర్ జనరేట్ అవుతుంది. ఓకే. ఆ ఒక టోకెన్ నెంబర్ని జస్ట్ మీరు కాపీ చేసుకోండి. సో, కాపీ చేసుకుని కంటిన్యూ విత్ పాన్ అప్లికేషన్ అని అడుగుతూ ఉంటుంది. సో, అది మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనం 3 రకాలుగా మన అప్లికేషన్ మనం ఫార్వర్డ్ చేయొచ్చు. ఒకటి కంప్లీట్లీ పేపర్లెస్. ఓకే. సో, సెకండ్ వన్ వచ్చేసి మనం పేపర్లెస్ విత్ డాక్యుమెంట్ అప్లోడ్ చేసే విధానం. సో, మూడోది ఫిజికల్గా డాక్యుమెంట్ పంపే విధానం. ఓకే. సో, ఫస్ట్ ఆప్షన్ ఎంచుకోండి, ఇమీడియట్గా పని అయిపోతుంది. ఓకే. సో, ఇమీడియట్గా పని అయిపోతుంది కదా. ఫస్ట్ ఆప్షన్ ఎంచుకున్న తర్వాత ఇక్కడ మన యొక్క ఆధార్ లాస్ట్ 4 డిజిట్స్ అడుగుతూ ఉంటుంది. సో, ఆ 4 డిజిట్స్ ఇక్కడ ఇచ్చేసేయండి. సో, 4 డిజిట్స్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ మన బేసిక్ డీటెయిల్స్ కనిపిస్తూ ఉంటాయి. సో, దీంట్లో మీరు ఏమేమి అప్డేట్ చేయాలనుకుంటున్నారో సో, ఇవన్నీ పక్కన పెట్టండి. మనకి ఇవేమి అప్డేట్ అవసరం. మనకు అప్డేట్ ఏం కావాలి, అక్కడ ఉన్న చెక్ బాక్సెస్లో మీరు ఏం టిక్ మార్క్ పెట్టొద్దండి. అక్కడ ఉన్నటువంటి బేసిక్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో మీ డీటెయిల్స్ కొన్ని మిస్ అవుతాయి. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క జెండర్ ఇవ్వమంటుంది, ఆ డీటెయిల్స్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత మీ ఫాదర్ నేమ్ ఇవ్వమంటుంది, ఆ ఫాదర్ నేమ్ ఇచ్చేసి ఇక్కడ చూడండి టెలిఫోన్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి డీటెయిల్స్ అని ఉంది కదా. సో, అది క్లిక్ చేసి అక్కడ ఉన్నటువంటి చెక్ బాక్స్ మీరు క్లిక్ చేయండి. ఓకే. సో, నేను ఇక్కడ టిక్ మార్క్ పెట్టాను చూడండి. సో, ఇది మ్యాండేటరీగా చేయాల్సిన ప్రతి ఒక్కళ్ళ పని. సో, అది మనం టిక్ మార్క్ పెట్టుకోగానే దెన్ నెక్స్ట్ అనే ఆప్షన్ మనం క్లిక్ చేయగానే ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ ఏం పెడుతున్నావు, ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ ఏం పెడుతున్నావు, ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ ఏం పెడుతున్నావు, తర్వాత నీకు పాన్ కార్డ్ ఎన్క్లోజ్ చేస్తున్నావు లేదని డీటెయిల్స్ అయితే అడుగుతూ ఉంది ఇక్కడ. ఓకే. సో, అక్కడ మన తర్వాత మన డిక్లేర్ ఏంటి, మన ఆధార్లో మన పేరు ఏదైతే ఉందో అది ఇచ్చేసి తర్వాత హిమ్సెల్ఫ్ అండ్ హర్ సెల్ఫ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో, అది సెలెక్ట్ చేసుకోండి. సో, ఆ తర్వాత ఇక్కడ మన డిక్లరేషన్ తర్వాత మన ప్లేస్ని సెలెక్ట్ చేసుకోమంటుంది. సో, ఇక్కడతో మన ప్లేస్ ఇచ్చేసి సబ్మిట్ చేస్తే అప్లికేషన్ అయిపోయినట్టేనండి. ఓవర్ వ్యూ అయితే వస్తుంది అప్లికేషన్ ఇక్కడ. సో, ఇక్కడ మనం సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ప్రొసీడ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో, ప్రొసీడ్ ఆప్షన్ క్లిక్ చేస్తే మనకి పేమెంట్ గేట్వే 3 రకాలు ఉంటుంది. సో, మీరు మధ్యలో ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఆన్లైన్ పేమెంట్ త్రూ పేటిఎం.
సో అది సెలెక్ట్ చేసుకుంటే మనకు ₹106 సంథింగ్ ఎంతో పైసలైతే కట్ అవుతాయి. సో అది మీరు చూసుకొని మీకు ఫోన్‌పే, గూగుల్ పే, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, యూపీఐ ట్రాన్సాక్షన్స్‌తో మీరు చేసుకోవచ్చనమాట. సో నేను ఐ అగ్రీ టు టర్మ్స్ అండ్ కండిషన్స్ అని చెప్పేసి ప్రొసీడ్ పేమెంట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తా. క్లిక్ చేయగానే కన్ఫర్మేషన్ పేమెంట్ డీటెయిల్స్ అడుగుతుంది. యెస్ పే కన్ఫర్మేషన్. దెన్ ఆఫ్టర్ మనకొక క్యూఆర్ కోడ్ అయితే జనరేట్ అవుతుంది. సో ఆ క్యూఆర్ కోడ్ మీరు ఫోన్‌పేతో స్కాన్ చేసినా అవుతది. ఒకవేళ ఏదైనా టెక్నికల్ ఇష్యూ వస్తే కింద యూపీఐ సెలెక్ట్ చేసుకొని మీ యూపీఐ ఐడీ ఇచ్చేసి సబ్మిట్ చేస్తే మీ ఫోన్‌కి నోటిఫికేషన్ వస్తుంది. ఓకే. సో అలా కాదు డైరెక్ట్‌గా పే చేసుకుంటా అంటే ఇప్పుడు నేను పే చేసినప్పుడు కొంచెం టెక్నికల్ ఇష్యూ వచ్చింది. నేనేం చేశానంటే ఇది క్లోజ్ చేసి ఇక్కడ యూపీఐ ట్రాన్సాక్షన్ నా యూపీఐ ఐడీ ఇచ్చేస్తే మళ్ళీ నాకు నోటిఫికేషన్ వచ్చింది. సో నోటిఫికేషన్ త్రూ నేను చేశా. ఓకే. సో ఇక్కడ ఈ పేజ్‌లో మీకు కాసేపు పేజ్ అట్లా ఐడియల్‌గా అయిపోద్ది. భయభ్రాంతులకు గురయ్యి రీఫ్రెష్ మాత్రం చేయండి. రీఫ్రెష్ చేయకండి. రీఫ్రెష్ చేస్తే పేమెంట్ వేస్ట్ అవుతుంది. మళ్ళీ అది ఇనిషియేట్ అవ్వడానికి మనం ఫాలో అప్ చేయడానికి కొంచెం కష్టంగా అనిపిస్తుంది. అంటే మీకు కష్టం అనిపిస్తుంది. సో నాకైతే అనిపించదు. పేమెంట్ అయితే లాస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం ఈ పేజ్‌ని అట్లా ఐడియల్‌గా ఉంచండి. ఓకే. ఆటోమేటిక్‌గా రిఫ్రెష్ అయ్యి మనకి పేమెంట్ కన్ఫర్మేషన్ వస్తది. ఫార్మ్ సీఆర్ అని చెప్పేసి సక్సెస్ అయింది ట్రాన్సాక్షన్ అని చెప్పేసి వస్తూ ఉంటుంది. ఇక్కడ మనం ఆధార్ అథెంటికేషన్ ఇవ్వాలి. మనం ఏదైతే అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసామో ఆధార్‌లో డేటాబేస్ ఇది సింక్రనైజ్ చేసుకోవడానికి కింద మనకి ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇచ్చి అథెంటికేట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. అక్కడ అథెంటికేషన్ అనే ఆప్షన్ మనం క్లిక్ చేయగానే మనకి కంటిన్యూ ఈకేవైసీ అంటుంది. సో అక్కడ మన ఆధార్ రిజిస్టర్డ్ ఈమెయిల్ అండ్ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే జనరేట్ అవుతుంది. అక్కడ ఓటీపీ అక్కడ మనం ఇచ్చేసినట్లయితే సబ్మిట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే ఇది చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ ఆధార్ ఓటీపీ వచ్చింది. సో అక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ నేను క్లిక్ చేస్తాను. సో సబ్మిట్ చేయగానే నాకు తర్వాత డిజిటల్ సైన్ నీ అప్లికేషన్ స్క్రూటనింగ్ అయింది. ఇప్పుడు నీ సంతకం డిజిటల్ సైన్. ఓకే. సో సంతకం కంటిన్యూ విత్ ఈ సైన్ అనే ఆప్షన్ క్లిక్ చేశాను. సో మళ్ళీ అక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ క్లిక్ చేసి కింద మనకు ఆధార్ నెంబర్ అడుగుతూ ఉంటుంది. ఓకే. సో ఇక్కడ కూడా మనం మన యొక్క ఆధార్ నెంబర్ ఇచ్చేసి సెండ్ ఓటీపీ క్లిక్ చేస్తే 6 డిజిట్స్ ఓటీపీ మళ్ళీ మనకి జనరేట్ అవుతుంది మన యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి. సో జనరేట్ అయిన తర్వాత మనకి ఆటోమేటికల్గా అప్లికేషన్ సబ్మిట్ అయిపోతుంది. మనం డౌన్లోడ్ పీడిఎఫ్ అని క్లిక్ చేస్తే ఇది పీడిఎఫ్ ప్రొటెక్టెడ్ ఫైల్ అండి. మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ వితౌట్ స్పెషల్ ఇండికేటర్స్తో మనకి అక్కడ అది ఉంటుంది ఆ ఫాము. జస్ట్ మనం క్లిక్ చేస్తే మన ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇది జస్ట్ రెఫరెన్స్గా మీ మెయిల్ కూడా ఉంటుందన్నమాట. ఒకవేళ కావాలనుకుంటే డౌన్లోడ్ చేసుకోండి. సో ఈ విధంగా ప్రతి ఒక్కరు పెట్టండి. మ్యాక్సిమం 24 to 48 అవర్స్కి ఇది అప్డేట్ అయిపోతుంది 100% నాకు తెలిసినంత. ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ దాన్ని ఏమంటారు అప్డేట్ కాకపోతే షెల్ బి వెయిట్ 1 వీక్. ఓకే. 1 వీక్ లోపు మాత్రం ఖచ్చితంగా అప్డేట్ అయిపోతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో మీరు మీ యొక్క కామెంట్స్ రిలీజ్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అవ్వడం అయితే జరుగుతుంది. మీరు మా ఛానల్కి ఫస్ట్ విజిటర్ అయితే ఇలాంటి రెగ్యులర్ నోటిఫికేషన్స్ మీకు కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. ఓకే. మీకు అర్థమైందనేసి నేనైతే అనుకుంటున్నాను. అర్థం కాకపోతే మాత్రం అగైన్ అండ్ అగైన్ అడుగుతున్నాను. మీకు కామెంట్ పెట్టండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. లేదు కాదు సార్ నా పాన్ కార్డ్కి మీరు అప్లోడ్ చేసి పెడతారని అడిగినా కూడా ఓకే. మీకు డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ లింక్ ఉంటుంది. జస్ట్ అది క్లిక్ చేసినట్లయితే నా డైరెక్ట్ మీరు నా వాట్సాప్లోకి వస్తారు. మీరు డైరెక్ట్గా నాతో మీ రిక్వెస్ట్ని వాట్సాప్లో అడగండి. సో ట్రై టు అండర్స్టాండ్. ఫోన్ కాల్స్ అయితే చేయొద్దండి. సో చాలామంది చేస్తున్నారు. కొంచెం అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.